దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయన ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరమ తండ్రి, క్రిస్మస్ పర్వదినమును మేము అందరము కూడా అనుభవించగలుగుతున్నాం, సంతోషించగలుగుతున్నాం. ఈ యోగ్యతను మా అందరి జీవితాలకి మరొకసారి దయచేసినందుకు స్తోత్రాలు. 2024 సంవత్సరం క్రిస్మస్ ఆరాధనలో మేము పాల్గొన్నాము. అది నీవు మా యందు చూపిన మహాకృపయే. ఇంతవరకు నీ నామాన్ని ఆరాధనతో, కీర్తనతో స్తుతించి ఘనపరిచి ఉన్నాం. దేవా, నీవు మహిమను పొందుకొనండి. నీ లేఖనమును ధ్యానిస్తుండగా యేసుక్రీస్తు ప్రభువారి జనన కాలమందున్న పరిస్థితులను సరిగా గ్రహించుకుంటూ, ఆయన పుట్టుకలోని అర్థమును గ్రహించుకొని నిజమైన క్రైస్తవ్య జీవితాన్ని జీవించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రేమ వలన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభములు, ఈవెనలు తెలియజేస్తూ ప్రేమతో వాక్య ధ్యానంలోకి ఆహ్వానిస్తున్నాను. అందరూ నైట్ 12 గంటల నుంచే స్టార్ట్ చేశాను. క్రిస్మస్ గ్రీటింగ్స్ మనకున్న టాలెంట్ అంతా ఉపయోగించి వాట్సాప్లో, ఫేస్బుక్లో అన్ని రీతిలుగా మనం విష్ చేసుకున్నాం. చాలా సంతోషం. బయట కూడా మీరు ఆయా రీతిలుగా శుభములు చెప్పుకొని ఉంటారు. ఈ సంఘంలో చేరి ఉన్నాం కాబట్టి ఒకసారి అందరం మన షేక్ అని మన పక్క వారికి ఇచ్చి ఒకసారి విష్ చేసుకున్నాం దయచేసి. నైట్ 12 గంటలకి వరకు చర్చిలోనే ఉన్నాము అందరం. ఎప్పుడూ కూడా 12 అయింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వం గురించి రాత్రి కాలమందు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు క్రిస్మస్ పండుగను ఆచరిస్తున్న మనము యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక గురించిన అవగాహన కూడా మనకి చాలా అవసరమైనది. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకమందు జన్మించారు, జన్మించిన కాలం ఏంటి, ఆ కాలమందు జన్మించటంలో లోకమంతటికి ఆయన ఇచ్చిన సందేశం ఏంటి, ఇది దినం మనము చాలా స్పష్టంగా ధ్యానం చేసుకోవాలి. లూకా సువార్తికుడు అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభువారి జనన విధానాన్ని రచించాడు. లూకా సువార్త మొత్తంలో ఎక్కడ అతని పేరు కనపడదు, కానీ అపోస్తల కార్యముల్లో పౌలు భక్తుడి మాటల్లో మేము అనేటువంటి మాటలు ఉపయోగిస్తున్నప్పుడు పౌలు పరిచర్యలో బహు సహకారంగా ఉండినటువంటి వ్యక్తి లూకా. పౌలుతో పాటు అనేక సందర్భాల్లో ప్రయాణం చేసిన వ్యక్తి లూకా. అందుకనే పౌలు తన పత్రికల్లో కూడా లూకా గురించి కొన్నిసార్లు సంబోధించాడు, వైద్యుడైన లూకా అనేటువంటి మాట. ఈ లూకా భక్తుడు వైద్యుడిగా క్రీస్తు ప్రభువారి గురించి అత్యంత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి అద్భుతంగా తన సువార్తల్లో రచించాడు. ఈ లూకా సువార్త అంతా కూడా 4 భాగాలుగా విభజిస్తారు. ఆయన రచించినటువంటి లూకా సువార్తలోని అధ్యాయాలు కూడా మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, ప్రతి అధ్యాయంలో 4 భాగాలు కనిపిస్తుంది. అంటే ఒక అధ్యాయంలో 4 రకాలైన భాగములుగా రాస్తూ క్రీస్తు ప్రభువారి గురించి వివరణాత్మకంగా లోకానికి చెప్పాడు లూకా సువార్త.
రెండవ అధ్యాయంలో అదే రీతిగా 4 రకాలైన భాగములుగా జ్ఞాపకం చేస్తాడు. మొదటి భాగంలో మొదటి 7 వచనాల భాగంలో యేసుక్రీస్తు ప్రభువారి పుట్టు గురించి రాస్తాడు. రెండవ భాగంలో 8వ వచనం నుంచి 20వ వచనం వరకు గొర్రెల కాపర్లు, దూతలు వారు ఎలాగైతే ప్రభువుని మరి సందేశం విని ప్రభుని మహిమపరిచారు, దూతలు మహిమపరిచారు, రెండో భాగంలో చెప్తాడు. మూడో భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయాన్ని తీసుకువెళ్ళి ఆయన దేవాలయం ప్రతిష్ఠించబడటం, అక్కడ అన్న సుమియోనులు ప్రభుని చూడటం, ప్రభు విషయమై సుమియోను గీతం పాడటం, అన్న ప్రవచనం పలకటం మనం ఆ మూడో భాగంలో చూస్తాం. నాలుగో భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు 12 ఏళ్ల ప్రయాణానికి వచ్చేసరికి ఆయన దేవాలయంలో పెద్దలతో కూడా కూర్చుండి వారితో కూడా మాట్లాడుతున్న సందర్భాలు. 4 రకాల భాగాలుగా దీన్ని మనం ఈ రెండవ అధ్యాయాన్ని చూడవచ్చు. దానిలో మనము అన్ని భాగములు ధ్యానం చేసుకోవట్లేదు, కానీ మొదటి భాగం క్రీస్తు ప్రభువారి పుట్టుక గురించి మనము ఈ దినము ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ పుట్టుక గురించి ధ్యానం చేసుకునేటప్పుడు వైద్యుడైన లూకా ఉపయోగించిన ఒక్క పదము, అద్భుతమైనటువంటి పదం, ఈ లూకాసు వార్తలోనే క్రీస్తు పుట్టుకకు అది చాలా హైలైట్ అనుకోవచ్చు. ఏంటిది ఆ పదం అంటే ఆ దినములలో, దోస్ డేస్, ఆ దినములలో. మీరు లూకాసు వార్త మొదటి అధ్యాయంలో ఆ పదాన్ని మీరు స్పష్టంగా చూడవచ్చు. 24వ వచనంలో లూకాసు వార్త మొదటి అధ్యాయము 24వ వచనం, ఆ దినములైన పిమ్మట. అలాగే 39వ వచనంలో ఆ దినముల యందు అనే మాట. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ దినములలో అనేటువంటి పదాన్ని ఇక్కడ లూకాసు వార్తికుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ దినముల్లో అనే మాటను రాయటంలో ఆ కాలమందు పరిస్థితులు ఎలా ఉన్నాయో, పరిపాలకులు ఎలా ఉన్నారు, చక్రవర్తులు, రాజులు, యాజకులు లేదా మనుషులు ఎలా ఉన్నారు తెలుసుకుంటే కానీ ప్రభు క్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించాల్సి వచ్చిందో, ఆ కాలమందే ప్రభు ఎందుకు జన్మించాల్సి వచ్చిందో దాన్ని మనం గ్రహించగలుగుతాం. ఆ కాలమందు అనే పదాలు మన జీవితాలకు అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ఆ కాలమందు జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఒక 3 విషయాల ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది వ్యక్తి పూజ. ఆ కాలమందు జరిగినటువంటి ఆ దినముల్లో జరిగిన వ్యక్తి పూజ. కైసర్ ఔగుస్తు గురించి లూకాసు వార్తికుడు రాశాడు. 2వ అధ్యాయము 1వ వచనం, ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవల్లని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఈ కైసర్ ఔగుస్తు 19వ ఏట సింహాసనం ఎక్కి దరిదాపుగా 50 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 50 సంవత్సరాలు ప్రజలను గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆ ప్రజలందరినీ కూడా తన వైపు మలుచుకొని అందరిని కూడా అణిచిపట్టి తాను ఏది చేయాలనుకున్నాడు అది చేశాడు. క్రీస్తు పూర్వం 44 సంవత్సరాలు అతడి సింహాసనం ఎక్కి 50 సంవత్సరాలు పరిపాలన చేస్తూ ఆ పరిపాలనలో భాగంగా అతడు సంపాదించుకున్న పేరు ఏంటంటే అగస్టస్ అనేటువంటి పేరును సంపాదించుకున్నాడు. రోమా సభ వారు అతనికి పెట్టిన పేరు ఏంటంటే అగస్టస్, అంటే అందరికంటే గొప్పవాడు, అందరికంటే అత్యున్నతుడు, ఇతని కంటే గొప్పవాడు లేడు, ఇతని కంటే ఘనుడు లేడు అనేటువంటి పేరు రోమా సభ వారు పెట్టారు. ఇతని తండ్రి చాలా అద్భుతంగా మంచి పేరుగాంచినటువంటి వ్యక్తి ఇతని తండ్రి. ఇతని తండ్రి వలన ఇతడు మంచి ఉన్నతమైనటువంటి స్థితిని సంపాదించుకున్నాడు. అతని తండ్రి పేరును ఉపయోగించి ఇతడు పెట్టుకున్న పేరేందంటే దేవుని కుమారుడు అని పెట్టుకున్నాడు. దేవుని కుమారుడు. సో తండ్రి దేవుడైతే ఆ తండ్రి కుమారుడు ఈ కైసరు, అనగా కైసరు ఆనాటి కాలములో దేవుని కుమారుడిగా పిలువబడిన కాలం. సో దేవుని కుమారుడు కోసం లోకమంతా ఎదురు చూస్తుంది. ఏ తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఎప్పుడు పంపిస్తాడు? ఆ కుమారుని ప్రత్యక్షత కొరకే లోకమంతా ఎదురు చూస్తుంటే కైసర్ ఔగుస్తు మాత్రం ఆనాటి కాలమందు నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుణ్ణి అని ప్రకటించుకున్నాడు. ఇంకొకరు కానీ ఎవరు కానీ దేవుని కుమారుడు వస్తాడు అని చెప్ప వీలు లేకుండా తాను దేవుని కుమారుడుగా ప్రకటించేసుకున్నాడు. అంతా ప్రజలను గుప్పిట్లో పెట్టుకొని, ప్రజలు నోరు తెరవకుండా, మాట్లాడకుండా తానే దేవుని కుమారుడుగా ప్రకటించుకున్న కాలము కైసర్ ఔగుస్తు కాలం.
అతను ఆజ్ఞ ఇచ్చారంటే ఎవరు ఊళ్ళకి వారు వెళ్ళాల్సింది. అతను ఆజ్ఞ ఇచ్చారంటే ఎక్కడ వారు అక్కడ ఆగిపోవాల్సిందే. అతను ఆజ్ఞ లేనిదే చీమ చిటుక్కుమని కూడా అంటానికి వీలేదు. అతను ఆజ్ఞ ఇచ్చాడంటే ఏది జరగాలి అది జరిగిపోవాల్సిందే, ఏది జరగకూడదు అది జరగకుండా ఉండాల్సిందే. కైసర్ ఔగుస్తు ఆనాడు దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు లోకమందు జన్మించిన తర్వాత ఆయన సువార్త పరిచర్య ప్రారంభము అయిన తర్వాత ఆయన సువార్త పరిచర్య చేస్తూ చేస్తూ ఒకసారి కైసర్ ప్రాంతానికి వెళ్ళాడు. ఫిలిప్పుదైన కైసర్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులను అడుగుతారు, లోకమంతా నా గురించి ఏమనుకుంటుంది, ప్రజలు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే అక్కడ పేతురు అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానం కైసర్గా నచ్చని సమాధానం. ఈ సమాధానం కైసర్య ప్రాంతంలో పేతురు చెప్పిన సమాధానం. ఈ సమాధానం క్రీస్తు ప్రభు వారు కైసర్య ప్రాంతంలో అడగకూడనటువంటి ప్రశ్న. ఈ సమాధానము పేతురు అద్భుతంగా చెప్పాడు, ప్రభువా నీవు నిజమైన దేవుని కుమారుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనము, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అనేను. అది ఎక్కడ చెబుతున్నాడు? 13వ వచనాన్ని చూద్దాం. యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాడు. ఎక్కడ ఏది ప్రశ్న అడగకూడదో అక్కడే ఆ ప్రశ్న ప్రభు అడిగాడు. ఎక్కడ ఏ సమాధానం రాకూడదో అక్కడే ఆ సమాధానము వచ్చేసింది. ఎందుకంటే ఆ కాలం ముందు కైసరు నేను దేవుని కుమారుని, నా తండ్రి దేవుడు, నేను దేవుని కుమారుని అని చెప్పుకుంటున్నటువంటి కాలం ముందు యేసు ప్రభు వారు లోకానికి కైసరుకు అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చారు. అది పేతురు ద్వారా, నేను నిజమైన దేవుని కుమారుడు. సో ఆ కాలం ముందు వ్యక్తి పూజ భయంకరంగా జరుగుతుంది. ఆ వ్యక్తి కైసరు నాణ్యము తన తండ్రి పేరట నాణ్యం ముద్రించారు. తన తండ్రి పేరట నాణ్యము దేశమంతా కూడా మరి చెల్లుబాటు అవుతున్న కాలం, దేవుడిగా పిలువబడుతున్నటువంటి కాలం, వ్యక్తిగా తనను మాత్రమే ఆరాధించాలనేటువంటి కాలములో యేసు ప్రభు వారు జన్మించాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, యేసు ప్రభు వారు ఏ కాలమందు జన్మించాడంటే ఒక వ్యక్తి పూజ జరుగుతున్న కాలమందు, వ్యక్తిని ఆరాధిస్తున్న కాలమందు, వ్యక్తిని మాత్రమే గౌరవిస్తున్న కాలమందు, వ్యక్తికి కేవలం మానవుడికి మాత్రమే దేవుని స్థానం ఇస్తున్న కాలమందు యేసు ప్రభు వారు జన్మించాడు. సో ఈ కాలమందు లేదా మన వ్యక్తి పూజ చేయటం లేదా? ఆ దినముల్లో అని మాట్లాడుకుంటున్నప్పుడు ఈ దినముల్లో అని కూడా మాట్లాడాలి. ఈ దినముల్లో కూడా వ్యక్తి పూజ ఉంది. పాస్టర్ని ఆరాధించేవాడు ఉన్నారు. పాస్టర్ దేవుడి కన్నా కూడా పాస్టరే గొప్పవాడైపోయాడు ఈనాడు సొసైటీలో. మనుషులను బాగుగా దేవుడిగా భావిస్తున్నటువంటి రోజుల్లోకి వచ్చేసాం. లోకమందు ఉన్నటువంటి ఇతర మతాల్లో కూడా మనుషులను దేవుడిగా భావిస్తున్నటువంటి కాలమందు కొన్నిసార్లు రాజకీయ నాయకులు మన జీవితాలు దేవుళ్ళు అయిపోతారు. కొన్నిసార్లు సినిమా స్టార్స్ మన జీవితాలు దేవుళ్ళు అయిపోతారు, ప్రాణాలు కూడా పోతుంటాయి. కొన్నిసార్లు వ్యక్తి మనం ఎవరిని బాగా ప్రేమిస్తామో నమ్ముతామో ఆ వ్యక్తిని దేవునిగా ఆరాధించేటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్తుంటాం. అందుకని యేసు ప్రభు వారు ఆ దినముల్లో జన్మించడంలో లోకానికి ఇచ్చిన సందేశం ఏంటంటే ఆయన తండ్రి అయిన దేవుని కుమారుడు. సంకీర్తనలో అద్భుతమైన మాట, కుమారుని ముద్దు పెట్టుకున్నది లేని ఎడల ఆయన కోపగించును. 2వ అధ్యాయము ఒకసారి జ్ఞాపకం చేసుకున్న చివరి వచనాల 12వ వచనం, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులవుతారు. కైసరును ఆశ్రయించగా, కైసరు మాటలు కైసరు యొక్క ప్రణాళిక చొప్పున గాక క్రీస్తు ప్రభువుని అనుసరించాలని మనం బైబిల్ గ్రంథంలో దానియేలును చూస్తాం. నెబుకద్నెజరు అద్భుతమైన మహాప్రతిమను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రతిమను ఏర్పాటు చేసి దాన్ని నమస్కరించాలని, దాన్ని పూజించాలని, దాన్ని ఆరాధించాలని బాగుగా
ఆజ్ఞను జారీ చేసినప్పుడు నెబుకద్నెజరు ఆజ్ఞను మరి ఉన్నటువంటి దేవుని బిడ్డలుగా ఉండినటువంటి దానియేలు ఏమాత్రం కూడా ఖాతరు చేయక దేవునిని మాత్రమే సేవించాడు. నా దేవుడు నన్ను రక్షించినా రక్షించకపోయినా, నా దేవుడు నన్ను కాపాడినా కాపాడకపోయినా కూడా నాకు పర్వాలేదు, కానీ నేనుగా ఎవరికి నేను నమస్కారము చేయను. కొన్నిసార్లు మనం భయముతో కూడా మనిషికి నమస్కారం అంటే సహజంగా పలకరించుకునే నమస్కారం కాకుండా దైవరీత్యలో ఆలోచన చేసి అతడు ఏమన్నా చేస్తాడనే విధానంలోకి వెళ్ళి ఆ వ్యక్తికి మనం దేవుని స్థానాన్ని ఆపాదిస్తూ కూడా ఉంటాం, దేవుని స్థానాన్ని. అందుకని ఆ దినములో ప్రభు జన్మించడంలో యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడిగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అది లూకాసు వార్తికుడు ఆ దినముల్లో అని ఉద్దేశం. రెండవది, ఆ దినముల్లో అని లూకాసు వార్తికుడు రాయటంలో కలిగినటువంటి అర్థము క్రూరత్వం రాజ్యమేలినటువంటి కాలం. క్రూరుడు అంటే మనకు గుర్తొచ్చి పేరు ఒకటే కదా, రాజైన హేరోదు మహాక్రూరుడు. భార్యను చంపుకున్నటువంటి వాడు, తన పిల్లల్ని చంపుకున్నటువంటి వాడు, తన సింహాసనం కొరకై, తన రాజ్య అధికారం కొరకై తన వారిని కూడా, తన కనబిడ్డను కూడా చంపుకున్నంత క్రూరుడు. అలాంటి క్రూరుడైన హేరోదు క్రీస్తుకు పూర్వం 37వ సంవత్సరాన సింహాసనాన్ని అధిష్ఠించి రోమా సెనట్ యొక్క వారి యొక్క ప్రోత్సాహం చేత అధికారం చేపట్టి అతడు దరిదాపుగా క్రీస్తు శక 4వ సంవత్సరం వరకు పరిపాలన చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ ప్రజలను మెప్పించడానికని కొన్ని కట్టడాలు కట్టి ప్రజలను మెప్పించడానికి దేవాలయాన్ని పునర్నిర్మాణంగా చేస్తూ దేవాలయాన్ని కొన్ని మెరుగులు దిద్ది కొన్ని ఉన్నటువంటి నదులను కొద్దిగా శుభ్రపరిచి కొన్ని కట్టడాలు కట్టించి ప్రజలు మెప్పు పొందటానికి ఒక ప్రయత్నము, ఆ ప్రయత్నం తన సింహాసనాన్ని కూడా కాపాడుకుంటూ వచ్చాడు. అదే ప్రయత్నంలో ఓ పక్క ప్రజలను కూడా క్రూరంగా హింస పెట్టాడు. ఎంత హింసో మనకి అర్థం కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక కాలంలో 2 సంవత్సరాల్లో మగపిల్లల వధ జరగటమే అతను ఎంత హింసాత్మకుడో మనకు గ్రహించాలి. ఆ కాలమందు యేసు ప్రభువారు జన్మించారు. ఆ దినంలో ఇది మత్తయి సువార్తికుడు నోట్ చేశాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ దినముల యందు అని రాస్తాడు. ఆ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. ఏ దినముల్లో అని మాట్లాడుతున్నాడు? రాజైన ఆ హేరోదు దినముల్లో, అతని దినముల్లో యేసు ప్రభువారు పుట్టాడు. అతని మూలంగా, రాజైన హేరోదు మూలంగా ప్రజలు అశాంతిని, అసమాధానాన్ని, అలాగే ఉన్నటువంటి భయంకరమైనటువంటి పేదరికాన్ని, దోపిడిని కలిగి ప్రజలు నష్టపోతున్నారు. పేదలు దోచుకోబడుతున్నారు, పన్ను చేత అనేకులు దోచుకోబడుతున్నారు. ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, మనుషులను క్రూరంగా చంపి వేధించుకుంటున్నటువంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు హేరోదు రాజుకి ఇచ్చినటువంటి సందేశము, నీవు రాజు అని పిలువబడుతున్న కాలమందు రాజులకు రాజు అనే సందేశం ఇచ్చాడు ఆ దినముల యందు. సో కైసరికి ఇచ్చిన సందేశం ఏంటి? దేవుని కుమారుడు. ఇప్పుడు హేరోదుకి ఇస్తున్న సందేశం ఏంటి? రాజులకు రాజు. యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యము హేరోదు రాజ్యానికి ఎంత భిన్నంగా, ఎంత వ్యత్యాసంగా ఉంటుంది అని అంటే, అతను అశాంతికి కారణం, యేసు ప్రభువారి శాంతికి కారణం. అతడు అసమానతలకు కారణం, యేసు ప్రభువారు సమానత్వానికి కారణం. అతడు దోపిడికి కారణము, యేసు ప్రభువారు దయకి కారణము. అతడు జనులను హింసపెట్టి జనులను చంపుతాడు, యేసు ప్రభువారు లోకాన్ని రక్షిస్తాడు. ఆయన రక్షకుడు అనేటువంటి సందేశాన్ని, ఆయన రాజ్యము శాంతితో కూడిందనే సందేశాన్ని ఇచ్చుటలో ఆ దినముల యందు, రాజైన హేరోదు దినముల యందు యేసు ప్రభువారు జన్మించారు. ప్రియులారా, మన రోమాపత్రిక చూస్తే దేవుని రాజ్యం గురించి జ్ఞాపకం చేస్తాం. రోమపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము
భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందమైనది. ఇది దేవుని రాజ్యం. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి ఇచ్చిన సందేశం ఏంటంటే, ఈ లోక రాజ్యాలు మనల్ని అసమానతలకని, ఈ లోక రాజ్యాలు మనల్ని దోపిడికిని, ఈ లోక రాజ్యాలు మనల్ని క్రూరత్వానికి నెట్టి మనపై హింస చేస్తున్నప్పుడు ఆయన తన రాజ్యం ఎలా ఉంటుందో పరిచయం చేశాడు. ఆ పరిచయంలో పరిశుద్ధాత్మయందు ఆనందం, శాంతియు, సమాధానం, సంతోషము దాగి ఉన్నవని జ్ఞాపకం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు దూతలు పాడిన అద్భుతమైన పాట, భూమి మీద తనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. ఆయన రాజ్యం సమాధానంతో కూడింది, ఆయన రాజ్యం క్షేమంతో కూడింది, ఆయన రాజ్యం నెమ్మదితో కూడింది, ఆయన రాజ్యం పరిశుద్ధాత్మతో కూడిందని జ్ఞాపకం చేస్తాం. ఆ దినముల్లో మూడోదిగా ఆ దినముల్లో అని లూకాసు వార్తికుడు మాట్లాడటంలో ఆరాధన విధానం గాడి తప్పిపోయింది. ఆరాధన విధానం, దేవుణ్ణి ఆరాధించే విధానంలో త్రోవ తప్పింది. ఆరాధన స్థానంలో ఆరాధన అంటే వస్తువే, ఆరాధన అంటే ఏదో ఒక వస్తువు, ఆరాధన అంటే ఏదో ఒక బలి పశువు, ఆరాధన అంటే దేవుడికి ఏదో ఒకటి ఇస్తే సరిపోద్ది, దేవునికి ఏదో వెండి బంగారాలో, పుదీనాలోనో, జీలకర్రలోనో, సొంపులోనో, లేకపోతే ఇంకో దానిలో దేవునికి ఇస్తే సరిపోద్ది, ఇది ఆరాధన అనుకున్నారు. అందుకే యేసు ప్రభు వారు లోకానికి వచ్చిన తర్వాత ఇదిగో పరిసయ్యులు అయితే పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు తీసుకొచ్చేస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను వారు మింగివేస్తారు. వారు వాటిని, న్యాయాన్ని, కనికరాన్ని విడిచిపెట్టేశారని జ్ఞాపకం చేస్తారు. ఆరాధన గాడి తప్పిపోయింది. దేవుని ఆరాధించే విధానం ఏంటో కూడా ప్రజలు మర్చిపోయి, వస్తువు, కేవలం పదార్థము, కేవలము ఏదో ఒక బలి పశువును తీసుకొచ్చి దేవుని ఆరాధిస్తే చాలనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి ఇచ్చిన సందేశం, నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచు. ఇది దేవుని రాజ్యం. ఆ దినముల యందని లోకాసు వార్తికుడు చెప్పటంలో, లోకాసు వార్తికుడు లోకానికి ఇస్తున్నటువంటి సందేశం, యేసు ప్రభువారు దేవుని కుమారుడుగా, యేసు ప్రభువారు రాజులకు రాజుగా, యేసు ప్రభువారు బలిని కోరుకునేటువంటి వాడు కాదు, కానీ ఆయనే లోకం కొరకే బలి అర్పణ అవటానికి వచ్చినటువంటి కనికరం కలిగినటువంటి దేవుడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనంలో యేసు ప్రభువారు తన శిష్యులు దారిలో వెడుచున్నప్పుడు వెన్నులు దించుకొని తిన్నారు. విశ్రాంతి దినమును వెన్నులు దించుకొని తినటం ఏంటి? ఆచారం. ఆరాధనలో ఆచారం రాజ్యం వెలుగుతుంది. ఆరాధనలో మానవ సంబంధమైన పద్ధతులు రాజ్యం వెలుగుతున్నాయి. ఆరాధనలో భయంకరమైనటువంటి మానవ కల్పితమైన విషయాలు రాజ్యం వెలుగుతున్న సందర్భం. ఆ విశ్రాంతి దినమును వెన్నులు తుంచుకొని తినట ఎలా అని అంటే, అక్కడ ప్రభు వారికి ఇస్తున్నటువంటి అద్భుతమైన సమాధానం. 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా చదవండి. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కనికరంతో ఈ లోకానికి వచ్చాడని, ఆరాధనలో కనికరం లేని ఆరాధనలు అయిపోయింది. ఒకడు బావిలో పడ్డ తీయటానికి లేదు, ఈరోజు విశ్రాంతి దినం. ఒకడు దేనిలో నష్టపోయి రోగగ్రస్తుడైన వాడిని బాగు చేయడానికి వీలేదు. ఈరోజు విశ్రాంతి దినం. ఊచ చేయగల వాడిని బాగు చేయకూడదు, కుంటి వాడిని బాగు చేయకూడదు, లేకపోతే ఉన్న బెతస్త కోనేటి దగ్గర ఉన్న వాడిని బాగు చేయడానికి వీలేదు. ఆరాధన కనికరం లేనిది అయిపోయింది. మనం కూడా లోకంలో క్రీస్తు ప్రభుని ఆరాధన చేస్తున్నాం, కానీ కనికరం లేని ఆరాధన మనకున్నాయి. దేవుని సన్నిధానానికి వచ్చి అంత అద్భుతంగా ఆరాధిస్తాము, కానీ ఇంటి దగ్గర సహోదరుడితో అస్సలు సమాధానం ఉండదు మనకి. ఇంటి దగ్గర మన బంధువులతోటి ఎంత పగో, ఎంత ద్వేషం పెట్టుకుంటాం. మనం ఇక్కడికి వచ్చి కూడా ఆరాధన చేస్తూనే ఎక్కడో ఆలోచనలో రగిలిపోతూ ఉంటుంటాం, వాళ్ళ మీద మన ఆలోచనలో రగిలిపోతూ ఆరాధిస్తూ ఉంటాం. సో క్రీస్తు ప్రభు వారి కాలానికి ఆరాధన కనికరం లేనిది అయిపోయింది.
క్రీస్తు ప్రభు వారి కాలానికి ఆరాధన వస్తు సంబంధమైంది. క్రీస్తు ప్రభు వారి కాలానికి ఆరాధన కేవలము మానవ ఉత్పత్తితో కూడినటువంటి అంశాలలో, ఇది వస్తువే కానీ, బలి అది గొర్రె కానీ, మేకే కానీ, వాటితోటి క్రీస్తు ప్రభు లోకమందు ఆరాధన జరుగుతుంది. కనుక ఆరాధన గాడి తప్పినటువంటి కాలంలో యేసు క్రీస్తు ప్రభువాన్ని లోకానికి లోకాసు వార్తలు పరిచయం చేస్తున్న విధానము, దూతలను చూపించాడు, గొర్రెల కాపర్లను చూపించాడు. ఎంత అద్భుతంగా దూతలు ప్రభుని ఆరాధిస్తాడు. మన కొయ్యి వారు పాడారు, మన సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అని దూతలు దేవుని ఆరాధన చేసినటువంటి అద్భుతమైన ఆరాధన. మన ఆంధ్ర సౌవార్తిక నూతన సంఘ ఆరాధన ఇదే. పరలోక సైన్య సమూహం ఏ ఆరాధన అయితే చేసిందో ఆ ఆరాధన మన లూథరన్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్ అనగా గాన ప్రతిగానాలు ఉంటాయి. సేవకుడు గానము చేస్తుండగా ప్రతిగాన సంఘం చేయాలి. ఈ గాన ప్రతిగానాలు మనము బహుశా ఏంటి పాష గారు పాడుతున్నాం, మనం పాడాలనుకుంటాం. ఈ దేవదూతల ఆరాధన. దేవదూతలు ఆనాడు దేవుని ఎలా స్తుతి చేసి మహిమపరిచారో, దేవుని ఎలా గణపరిచారో, అలాగున రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ అయ్య గారు దేవదూతల ఆరాధనని క్రోడీకరించారు ప్రభుని స్తుతించడానికి. ఎప్పుడు కూడా పాతబడిపోయిన ఆరాధన లోకం మాట్లాడుకుంటుందేమో, ఎప్పుడైనా ఇది లోతన వాళ్ళకి రోజు అదే అనేది చాలామంది అనుకుంటారేమో, కానీ ఇది దేవదూతల ఆరాధన. దేవుని పరిశుద్ధ సేనలు ఆరాధించిన ఆరాధన. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో దేవదూతలు దేవుని ఆరాధించారు. పరిశుద్ధుడు 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 అని. కేవలము అక్కడ గానం ఒకటే లేదు, ప్రతి గానం కూడా ఉందని రాశాడు. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని నుంచి చదువుదాం. ఆయనకు పైగా సెలవులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గానము. ఏ గానం ఉందంట? మనం దేవాలయానికి వచ్చి నోరు తెరవాలంటే సిగ్గు, పక్కోళ్ళు ఎవరన్నా వస్తారని ఎవరన్నా అనుకుంటారని. కానీ లూథరన్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్లో, ఆంధ్ర సౌవార్తిక ఆరాధన విధానంలో గానము సేవకుడు చేస్తుండగా సేవకుడికి ప్రతిస్పందన. నేను కరోనా టైంలో బహు బాధపడ్డాను, ఒక అంశంలో బహు బాధపడ్డాను. ఆ టైంలో చర్చికి ఎవరు దేవాలయానికి రావడానికి వీల్లేదు కదా. నేను ఒక్కడనే చర్చికి వెళ్ళేవాడిని. పల్లెటూరులో మైక్ ఆన్ చేసి మైక్ పెట్టి పాడేవాడిని. ఆరాధన ఒక్కడనే పాడేవాడిని. గానమే ఉంది, ప్రతిగానం లేదు. ఆ ఆరాధన చివరికి వచ్చేలేకే ప్రభు మీతో ఉన్నను గాక అని నేను పలికినప్పుడు, నాతో ఉన్నను గాక అని చెప్పే సమాజం లేక నేను బాధపడ్డాను. ప్రభు మీతో ఉన్నను గాక నేను మైక్లో చెప్తే లోకమంతా, ఊరంతా విన్నది. కానీ దేవాలయంలోకి వచ్చి నాతో ఉన్నను గాక అని చెప్పగలిగిన వారు లేరు అని బాధపడ్డాను. అనగా గానం చేస్తున్నప్పుడు ప్రతి గాన స్పందన ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత మహిమార్థంగా, హృదయాలను సైతం ఎంత స్పందింపజేసేదిగా ఉంటుందో కదా. దేవుని ఆరాధించే విధానంలో ఇవన్నీ లోపించింది. కనికరం లోపించింది, వస్తువు ప్రవేశించింది, ఆరాధన యొక్క విలువను తీసేశారు. ఆరాధనలో మనిషికి స్థానం తీసేశారు. ఆరాధనలో మనిషి దేవుని ఎలా ఆరాధించాలనే అంశాలను విస్మరించారు, విలువలు తీసేశారు. అందుకే లూకాసు వార్తికుడు ఆ దినముల్లో అని రాస్తూ, ఆ దినముల్లో గొర్రెల కాపరులు, ఆ దినముల్లో దేవదూతలు, పరలోక సైన్య సమూహం ఎలాగున ప్రభుని మహిమపరిచుడు రాశాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము మనం ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయము 13-14 వచ్చారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద. ఇది ఆరాధన, పరిశుద్ధ దూతల ఆరాధన దేవుడు మన యందు ఆశిస్తున్నాడు. అలాంటి ఆరాధన భావము జీవితం మన జీవితాల్లో ప్రభు కోరుతున్నాడు.
గొర్రెల కాపర్లు ప్రభుని ఆరాధించారు. వారికి ఏం తెలియదు, వారికి ఏమి ఎరుగరు. జ్ఞానులకి నక్షత్రం అన్న దారి చూపించింది. వారి దారి చూపించడానికి ఏమి లేదు, ఆనవాళ్ళు ఒకటే ఉంది, పొట్టిగుడ్డలు, పశువుల శాల, ఈ రెండే ఉన్నాయి. గ్రామంలోకి వెళ్ళాలి, వారంతా వెతుక్కున్న వారు ఒకరినొకరు ప్రోత్సహించుకొనిది, ఒకరొకరు సంతోషంగా వెళ్ళిరి. వారు అక్కడికి ప్రవేశించిరి, శిశువును చూచిరి, చాలా సంతోషంగా వారు ప్రభు గురించి వారు పాడుకున్నారు. 18 వచ్చిన చదువు. గొర్రెల కాపురు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియు ఆ మాటలని తన హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రం చేసుకుని అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరుచుతూ స్తోత్రము చేయొచ్చు. ఇది ఆరాధన, కల్మషం లేని ఆరాధన, దీనులుగా ప్రభువుని గురించి చేసిన ఆరాధన, దీనత్వంతో చేసినటువంటి ఆరాధన, వినయ మనస్కులై చేసినటువంటి ఆరాధన ప్రభు గొర్రెల కాపర్లు చూశాడు. ప్రభు మన జీవితాల్లో కూడా చూడాలని 51వ సంకీర్తనలో కీర్తన కాదు, ప్రభువా నీవు బలిని కోరుటలేదు కానీ విరిగి నలిగిన హృదయము, ఆ హృదయంతో దేవుణ్ణి సేవిస్తే, ఆ హృదయంతో దేవుని ఆరాధిస్తే అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఆరాధన, క్రిస్మస్ అంటే ప్రభుని ఆరాధించే విధానంలో ఇవన్నీ పోయింది. ఆనాడు యూదియా సమాజం దేవుని ఆరాధించే దాని లోకాన్ని తీసుకొచ్చేసిందో, ఈనాడు క్రైస్తవ సమాజం కూడా ప్రభుని ఆరాధించడం లోకాన్ని తీసుకొచ్చేసి ఒక్కొక్కరు రంకెలేస్తాడు ప్రభు గురించి, ఒక్కొక్కరు దేవుణ్ణి అవమాన పాలు చేసుకుంటారు, ఒక్కొక్కరు ప్రభుని చాలా హేళనగా సమాజానికి చూపిస్తుంటారు. ఆరాధించాలి, ఆరాధించకూడదని కాదు, కానీ దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇవి లోపించినటువంటి గాడి తప్పిన కాలంలో ప్రభు జన్మించాడు. క్రీస్తు ప్రభు వారి ఈ లోకంలో పుట్టిన సందర్భాలు, కైసరు దేవునిగా కుమారుడి ఆరాధింపబడుతున్న కాలంలో యేసు ప్రభు వారి నిజ దేవుని కుమారుడిగా జన్మించాడు. రాజుగా క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్న హేరోదు కాలమందు రాజులకు రాజుగా శాంతిని ప్రసాదించేటువంటి దేవుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆరాధన గాడి తప్పిన కాలమందు ప్రజలు ఆరాధనలో కనికరాన్ని తీసివేసినప్పుడు ఆయన కనికరమునే ప్రసాదించడానికి ఈ లోకానికి వచ్చిన క్రీస్తు ప్రభుగా ఈ లోకానికి పరిచయం. అందుకనే ఆయన కనికరములకు అనేకులు పాత్రలయ్యారు. ఆయన పరిచర్య ప్రారంభం అంతా చూడండి, దీనులైన వారు, రోగులైన వారు, వ్యాధిగ్రస్తులైనటువంటి వారు అందరూ ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని చూచి కనికరపడేది. సో దేవుని రాజ్యము ఇలా ఉందని జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మనము ఈ లోకమందు వ్యక్తి పూజను చేస్తున్నామేమో మన పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనము ఈ లోకమందు రాజుల చేత, రాజ్యాల చేత క్రూరత్వ స్థితిని అనుభవిస్తున్నామేమో, దేవుని శాంతి రాజ్యము, ఆయన సమాధాన రాజ్యం మనకి ఏర్పాటు చేసిన ఆయన రాజ్యం మన మధ్యనే ఉన్నది. అలాగే దేవుని ఆరాధించే విధానంలో ఏమన్నా గాడి తప్పామేమో, ఏదన్నా దారి తప్పామేమో, లోకాన్ని తీసుకొచ్చి దానిలో కలిపామేమో జ్ఞాపకం చేసుకో. మన ఆరాధనలో నాకు బాగా ఇష్టం, తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను ముగ్గురిని, త్రియేక దేవుణ్ణి ప్రస్తావన చేస్తూ ఆరాధన అద్భుతంగా ఉంటుంది. మంచిది, త్రియేక దేవుని ఆరాధన మనం చేస్తున్నట్టే ఆ ఆరాధనలో ఆత్మతో సత్యంతో ఆరాధించే వారమై ఉండాలి. ఈ క్రిస్మస్ పర్వదినాన క్రీస్తు జనన విధానాన్ని, ఆ దినముల్లో జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినముల్లో మనం ఎలా ఉన్నాం, ఈ దినముల్లో ఆ దినముల్లో ఉండిన సమాజం వల్లే మనం కూడా నడుచుచున్నామేమో. క్రీస్తు ప్రభువారి రెండవ రాకడ సమీపం ఉంది. మొదటి రాకడలో ఆయన శాంతి ప్రదాతగా, ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, సమాధానకర్తగా, నిత్యుడగు తండ్రిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రెండో రాకడ సమీపమందు మనం అనగా ఈ దినముల్లో మనం. సో ఈ దినముల్లో మనం గాడి తప్పామేమో, మనం దారి తప్పామేమో, దేవుని సేవించాల్సింది పోయి క్రీస్తు ప్రభువులోకి అనేకులను నడిపించాల్సినటువంటి వారమే దారి తప్పామేమో. మనం పరిశీలన చేసుకో. ఆయన రాకడ కొరకై సిద్ధపడి
నిరీక్షణ కలిగిన వారమై ఒక్క ఆత్మనైనా సంపాదించేటువంటి విశ్వాసం ఉందాం. అతి కృపా ప్రభు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలనుగాక. ఆమేన్.